హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆటోమొబైల్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడదాం. అదేంటనేసి అంటే ఓ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అనమాట. అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఆ ప్రోడక్ట్ దేనికి కొనాలని ఏంటి సంగతి అయితే మీకు అర్థమవుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ అయితే నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసి అయితే కొన్నానండి. టర్బో సౌండ్ కార్ సైలెన్సర్ అని చెప్పేసి చాలా వరకు అయితే నెగిటివ్ రివ్యూసే ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి. సో ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తే ఏంటి సంగతి అని చెప్పేసి చూద్దామని ఆసక్తితో నేనైతే అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. 250 నుంచి 300 మధ్యలో అయితే పడిందనమాట. ప్యాకెట్ అన్బాక్స్ చేసిన తర్వాత లోపలైతే వాళ్ళ తాలూకు విజిటింగ్ కార్డ్ అయితే ఒకటి ఉందండి. ఫ్యాక్టరీ నుంచి అయితే ఒకరు కొనుక్కొని సేల్ చేస్తున్నట్టుగా అర్థమైంది చూస్తే. ఇదిగోండి గైస్, ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రోడక్ట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మెయిన్ విజువల్ అయితే ఒకటి ఉంటుందండి. సో ఈ విజువల్ నుంచి సౌండ్ అయితే వస్తుందన్నమాట. సో దీన్ని మన కార్ యొక్క ఎగ్జాస్ట్కి ఫిక్స్ చేయడానికి నట్ బోల్ట్ ఫిట్టింగ్ అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో లోపల ఉండే విజువల్ ఏదైతే ఉందో అది టైట్గా ఫిట్ అవ్వడానికి చిన్న స్క్రూ అయితే ఉంటుందన్నమాట. దాన్ని ఎల్లంకి అయితే ఫిక్స్ చేయాలి. ఎల్లంకి కూడా అలా ఇస్తారు. వీడియో పూర్తిగా చూడకుండా డిస్క్రిప్షన్లో లింకుల కోసం అమెజాన్లో ప్రొడక్ట్ కోసం సెట్ చేయకండి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత మాత్రమే ఒక అండర్స్టాండింగ్ అయితే రండి. మన ఎగ్జాస్ట్కి ఫిక్స్ చేయడానికి ఇచ్చినటువంటి క్లాంప్కి నట్ బోల్ట్ ఫిట్టింగ్ అయితే ముందుగానే ఫిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పని ఈజీ అవుతుందన్నమాట. ఈ సైలెన్సర్ టర్బో విజువల్ ఇన్స్టాలేషన్ చేయకముందు అయితే ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి వినండి కార్ది. కార్ ఇంజిన్ స్టాప్ చేసాం కదండి. ఎగ్జాస్ట్ కూల్ అయిన తర్వాత ప్రొడక్ట్ ఇన్స్టాలేషన్ అయితే చేద్దాం. ఇన్స్టాలేషన్ చేసే కార్యక్రమంలో మనకే అర్థమవుతుందన్నమాట ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. అంటే దీనికి పర్టికులర్గా ఇన్ని మెజర్మెంట్స్ ఇలాగ ఇన్స్టాల్ చేయాలని రూల్స్ అయితే ఏమి ఉండవు అనమాట. అడ్జస్ట్మెంట్కి తగ్గట్టు అయితే కొట్టుకెళ్ళిపోవడమేనే. కొట్టుకెళ్ళిపోవడం అంటే నేను కొట్టినట్టు కొట్టేశారు, ఎగ్జాస్ట్ అయితే డ్యామేజ్ అయిపోతుంది. జాగ్రత్తగా ఎలాగోలా మెల్లికైతే ఫిక్స్ చేయాలి. నేనైతే ఫిక్స్ చేశాను అనమాట కింద మీద పడి. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే మన మైండ్లో ఉంటాయి కదా. ఆఫ్టర్ ఎక్స్పెక్టేషన్స్ ఒకసారి రిజల్ట్స్ అయితే చూడండి. ఓకేనా గైస్, చూసారుగా ఈ ప్రోడక్ట్ యొక్క అన్బాక్సింగ్ అలాగే యూసేజ్. సో ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వను. ఇది కొనాల్సినటువంటి పని అయితే లేదు. ఈ ప్రోడక్ట్కి సంబంధించి చాలా రివ్యూస్ అయితే నేను యూట్యూబ్లో అయితే చూసాను అనమాట. అంటే చాలామంది బాగాలేదని అన్నారు అనుకోండి. సో ఈ ప్రోడక్ట్ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.